హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి దుబాయ్ వెళ్తున్నాము. పార్క్కి వెళ్దామని చెప్పి దుబాయ్ ఫ్రేమ్ ఉంటుంది. దుబాయ్ ఫ్రేమ్లో లిఫ్ట్లో పైకి వెళ్ళొచ్చు అన్నాడు అబ్బాయి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారని అక్కడికి తీసుకెళ్ళాడు. దుబాయ్కి వెళ్ళామండి. ఎంట్రీ అయ్యాము. అగో పార్క్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా టికెట్ ఉంటుంది. కార్ పార్కింగ్ చేసి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ పార్క్ లోపలికి వెళ్ళాలంటే 5 దిరమ్స్లు ఉంటుంది. 5 దిరమ్స్లు ఇవ్వటం ఎందుకు, దుబాయ్ ఫ్రేమ్ ఎక్కితే టికెట్ ఉంటుంది అనమాట. అది ఎక్కితే పార్క్ మొత్తం ఎక్కడైనా తిరగచ్చు అని ఫ్రీ అని చెప్పి ఇదే పార్కు. అయితే ఈ పార్క్ ఇది 1 గేట్ అనమాట. ఈ పార్క్ చుట్టూ 4 గేట్లు ఉంటాయి. ఇది గేట్ 1 అనమాట. గేట్ 4లో దుబాయ్ ఫ్రేమ్స్ ఉంది. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాము. ఇది ఆ దుబాయ్ ఫ్రేమ్ ఎక్కితే ఆట పెట్టే డబ్బులు పెట్టి లోపలంతా ఫ్రీ అనమాట. కార్ పార్కింగ్ చేసి వెళ్ళాం. దుబాయ్ ఫ్రేమ్ కాడికి వెళ్ళాం. 4వ గేట్ కాడికి. వాళ్ళ మొక్కలు బాగా ఇంట్రెస్ట్గా పెంచుతారనమాట. పూల మొక్కలు అవి మా కోడలకు నచ్చి తీసింది వీడియో. దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసాం నడుచుకుంటా. ఇది ఎంట్రన్స్ గేట్ 4 కాడ. ఈ నేమ్ కాడ నుంచోబెట్టి ఫోటో తీసింది మా కోడలు. లోపలికి వెళ్తున్నాం టికెట్ తీసుకుని. 60 దిరమ్స్ ఏమో తీసుకున్నారంట అందరికీ. ఈ గేట్ ఫ్రేమ్లోంచి లిఫ్ట్ ఉంటుంది లోపల నుంచి. ఆ లిఫ్ట్లోంచి పైకి వెళ్ళాలి. 20-25 అంతస్తుల దాకా ఉంది. లోపలికి వెళ్ళాక అక్కడ కూర్చోబెట్టారు. మళ్ళీ ఎక్సిలేటర్ మీద మళ్ళీ పైకి వెళ్ళామన్నారు. ఆ లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ అయ్యాక ఎక్సిలేటర్ మీద పైకి వెళ్ళి ఆ లోపలికి వెళ్తున్నాం. ఈ దుబాయ్ గురించి లోపలన్నీ మ్యూజియం లాగా పెట్టారనమాట. ఇదివరకు 1963లో అలా ఉన్నాము. దాన్ని ఇప్పటికీ ఇంత అభివృద్ధి చేసామని చెప్పి అన్ని ఫోటోలు, అప్పుడు చేసిన పనులు, అప్పుడోళ్ళు వాళ్ళందరినీ పెట్టారనమాట. చూడండి, అసలు అప్పట్లో అట్లా ఉన్నారు లేడీస్ జెంట్స్. అట్లా ఒంట్లు పెంచుకోవడం, డ్యాగల్ని పెంచడం అప్పట్లో అలా ఉందన్నమాట. అప్పుడు కట్టిన గోడలు, అప్పుడు కట్టిన ఇళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో చూపించారు. వెళ్తుంటే చూడండి, ఆ ఇండ్లు, ఆ కిటికీలు, ఆ గోడలు అప్పుడు కట్టినవి అనమాట. అవి 1963లో. అప్పుడు మిషన్ కొట్టే వీడియోలు కూడా ఉంచారు. వాళ్ళని చెప్పుకోవాలి అసలు. అప్పటి నుంచి పిల్లలు చదువుకోవటం, అప్పుడు వాళ్ళు ఉండే ఇళ్ళు, కొండలు అట్లా పట్టారు స్టార్టింగ్లో దుబాయ్లో. అలా అంతర్లో కరెంట్ లేనప్పుడు 50లోనో 1920లోనో అట్లా ఉన్నారు వాళ్ళు ఉండి. తర్వాత 1963లో వీళ్ళకి ఆయిల్ గన్లు అనేవి పడినాయి అంట. ఈ ఆయిల్ గన్లు పడితే అప్పటి నుంచి ఇలా స్టార్ తిరిగింది. అప్పుడు సామానం అప్పుడు సామానం అట్లా ఉండే అంట వాళ్ళకి. ఇవన్నీ చూస్తే చాలా విచిత్రం అనిపించింది నాకు. ఈ ఖర్జూరకాయలు, ఈ రాళ్ళు అవి మొత్తం తీయాలనిపించింది. ఇట్లా టోపీలు అల్లేవాళ్ళంట. ఆ తిరగళ్ళు, ఆ కుండలు చూడండి, పాత ఏదో వెనకటి కాలంలో అంతంత కుండలు ఉండేయంట. అసలు అవన్నీ దాచి ఎంత బాగా వీళ్ళు ఇంత కేర్ తీసుకున్నారంటే, అప్పుడు కట్టిన ఇల్లు మీద వీళ్ళు దుబాయ్ ఫ్రేమ్ కట్టారు. ఫ్రేమ్ అనేది కట్టి దీన్ని టూరిస్ట్ పార్ట్గా పెట్టారనమాట. దాంట్లో ఆ సింబల్లో గెద్ద బొమ్మ కనపడుతుంది చూడండి. 1963 అప్పటి నుంచి వీళ్ళకి ఆయిల్ గన్లు పడినాయి అంట. పెట్రోల్ గన్లు, ఆయిల్ బావులు పడితే పైకి వెళ్తున్నాను చూడండి లిఫ్ట్లో. ఇదేమో పైకి వెళ్ళే లిఫ్ట్, మళ్ళీ కిందకి వెళ్ళేది కూడా ఉంటుంది. కిందకి వెళ్ళేదే ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి. దీని గురించి చాలా తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా వచ్చినా కూడా టూరిస్ట్గా చూడండి. ఇది పైకి వెళ్తున్నాం అనమాట. పైకి వెళ్ళే కింద అన్నీ చిన్నగా కనపడుతున్నాయి.
ఇది పైకి వెళ్ళే వీడియో, కిందకి వెళ్ళే వీడియో కూడా ఉంది. లాస్ట్ మళ్ళీ రాబోయే ఇంకా 10 ఏళ్లలో కూడా దుబాయ్ అనేది ఎట్టా ఉంటుంది అనేది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు. లిఫ్ట్లో వెళ్ళాం కదా పైకి, బయటకు వస్తున్నాం. ఈ లోపల గ్లాస్ వేసారు చూడండి బాగున్న ఆ ఫ్రేమ్లో పైన. ఈ వెళ్ళిన ఇంతమంది లిఫ్ట్లో 2 లిఫ్ట్లు, ఒకటి వెళ్తుంది ఒకటి దిగుతుంది. 2 లిఫ్ట్లు పైకి వెళ్తే 2 లిఫ్ట్లు కిందకు వస్తాయి, ఈ టైపున ఆ టైపున. దిగేవాళ్ళు దిగుతారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతారు. పైన అది లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయాక చూడండి గ్లాస్ వేసారు కింద ఇవన్నీ కనపడేటట్టు. దాని మీద పిల్లలు కూర్చున్నారు, మా వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. వెళ్ళిన వాళ్ళందరూ టూరిస్టులు అందరూ ఆ ఫ్రేమ్ మీద అనమాట. దాని ఫ్రేమ్ కూడా కనపడుతుంది చూడండి చుట్టూ. అట్టా గ్లాస్ వేసారు పైన, కింద నుంచి కట్టిన ఫ్రేమ్ కూడా కనపడుతుంది దుబాయ్ ఫ్రేమ్ది. దాంట్లో నడుచుకుంటూ తీశాను నేను వీడియో ఆ గ్లాస్ మీద. ఇవి అంత పొడుగుందండి. దాంట్లోనే షాపింగ్లు, కాఫీ షాప్ అని, బిస్కెట్లని, కేక్లని అవి పెట్టారు అక్కడ 3 స్టాల్ లాగా ఆ పైనే. ఇంకెళ్ళిన వాళ్ళందరూ అవి చూసుకుంటున్నారు. ఒకవేళ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. ఇది చూడండి, అది న్యూ దుబాయ్ అనమాట. ఇగో ఈ టేప్ ఉంది చూడండి, ఓల్డ్ దుబాయ్ అంట. పైన ఫ్రేమ్లో నుంచున్న వాళ్ళకి రైట్ సైడ్లోనేమో ఓల్డ్ దుబాయ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో న్యూ దుబాయ్ ఉంది. న్యూ దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఎత్తెత్తు బిల్డింగ్లు ఉంటాయి. ఈ ఓల్డ్ దుబాయ్లో మొత్తం ఒకటే రకం బిల్డింగ్లు ఉన్నాయి అనమాట. ఇది న్యూ దుబాయ్ అనమాట. ఇది చూడండి టేపున, ఇది మొత్తం ఓల్డ్ దుబాయ్ అనమాట. అదివరకు కట్టినవి ఇవన్నీ 1960, 70లో కట్టినవి. అంతమంది టూరిస్టులు వస్తున్నారు. బస్సులే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సర్లే అని దిగుతున్నాను చూడండి. ఇప్పుడు ఈ ఫ్రేమ్లోంచి కాసేపు నిలబడి ఫోటోలు తీసుకున్నాం, దిగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చే కొందికి దాన్ని కనిపెట్టండి మీరు, పెద్దగా కనబడుతున్నాయి కార్లు అవి. ఇందాక పైకి వెళ్ళాము, ఇప్పుడు కిందకు వస్తుంది అనమాట. లిఫ్ట్లో కింద తెస్తున్నా. కిందకు వచ్చేటప్పుడు కిందకు వచ్చే కొంది చూడండి ఎలా పెద్దగా వచ్చిందో. ఇట్లా వచ్చాక ఈ గేట్ 4లోంచి దీంట్లోంచి దిగి బయటకు వచ్చేటప్పుడు ఈ గేట్ 1లో ఫుడ్ కోర్ట్ ఉంది. గేట్ 1లో మనకు తెలిసిన వాళ్ళది. ఆ ఫుడ్ కోర్ట్లోకి భోజనానికి వెళ్దామని చెప్పి గేట్ 4లోంచి గేట్ 1లోకి వస్తానికి ఇక ఫ్రీ. పార్క్ మొత్తం తిరగవచ్చు, ఎక్కడ డబ్బులు తీసుకోరు. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్కి వచ్చాం కదా, ఇక దిగాం కదా. దీంట్లో ఫ్యూచర్ అంట, రాబోయే 10 ఏళ్లలో ఎట్లా ఉంటుందో దుబాయ్ చూడండి చూపిస్తున్నాడు. అసలు ఆ టెక్నాలజీ చూడండి ఎట్లా ఉందో. అట్లా కట్టుకుంటారంట వీళ్ళు. ఇంకా రాబోయే 10-20 ఏళ్లలో దుబాయ్ని అలా చేయదలుచుకున్నారు. చూడండి బిల్డింగ్లు ఎంత బాగున్నాయో. మెట్రో, ఎయిర్ ట్యాక్సీలు ఇప్పుడు తిరుగుతున్నాయి చూడండి. అట్లా పైన ఎయిర్ ట్యాక్సీలు అనమాట. అది తిరిగేది ఎయిర్ ట్యాక్సీలు అనమాట. అది 7 స్టార్ హోటల్, ఆ జైంట్ వీల్లు, ఇదంతా న్యూ దుబాయ్లో ఉంటుంది అనమాట. ఇలా చేస్తారు ఫ్యూచర్లో. బిల్డింగులు చూడండి ఎంత ఇట్లా రోస్గా తిరిగినట్టుగా వంకరగా. ఆ బిల్డింగులు కూడా అలా కట్టదలుచుకున్నారు వాళ్ళు. అది రాబోయే ఫ్యూచర్ కూడా దీంట్లో మ్యూజియంలో పెట్టాడు. ఈ చూడండి ఆ ఎయిర్ ట్యాక్సీలు చూడండి అలా తిరుగుతున్నాయి. అలా చేస్తారంట. చూద్దాం, మనందరం చల్లగా ఉంటే. ఎదుగుండి దుబాయ్ ప్రేమ దాంట్లోదే ఇదంతా స్టోరీ. దాని వెనక నుంచి ఇటు 1లోకి వచ్చేటప్పటికి ఇక్కడ స్టేడియం ఉందండి. ఈవెంట్లు అవి కూడా చేస్తారంట. ఇక్కడ ఈవెంట్లు చేస్తారు. మా పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు. ఇక్కడికి వచ్చాం గేట్ 1లోకి. గేట్ 1 దగ్గర ఉంటుంది ఇది స్టేడియము. ఈ వీకెండ్ వచ్చేటప్పటికి సండే, సాటర్డే 2 రోజులు సెలవు కాబట్టి ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చాలామంది అండి. అసలు మనం అట్లా పార్కులకు వెళ్ళడం అట్లా ఉండదు. కానీ ఇక్కడ వాళ్ళు బిల్డింగుల్లో ఉండి ఆ వీకెండ్ వచ్చేటప్పటికి అన్నీ పెట్టుకుని తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. కుర్చీలు తెస్తారు, సాపలు తెచ్చుకుంటారు. అన్నీ తెచ్చుకుని కూర్చుని గ్యాదర్ అవుతారు ఒక బిల్డింగ్లో వాళ్ళు అందరూ. అవి పార్టీలు చేసుకుంటున్నారు ఇక్కడ. చేసుకుని అవన్నీ తెచ్చుకున్నాయన్నీ తిని సాయంత్రం దాకా ఉండి రేపు నైట్ 11 దాకా ఉండి కూర్చుని పిల్లల్ని ఆడించుకుంటూ ఉండి తిని వెళ్తారంట. అసలు నాకైతే భలేగా అనిపించింది.
ఈ బాల్ తెచ్చుకుని వాలీబాల్ ఆడుతున్నారు, క్రికెట్లు ఆడుతున్నారు, షటిల్ ఆడుతున్నారు, చాలా ఆడుకున్నారు. ఇక ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చామండి. ఇది మా అబ్బాయి ఫ్రెండ్ది. ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ తిందామని చెప్పి వచ్చాము. బర్గర్లు, షవర్మాలు, ఫ్రెంచ్ ఫ్రై, ఇంకేం ఉంటాయంటే డోలా అంట ఏంటో గుంట పునుగుల్లాగా వేసి దాని మీద చాక్లెట్ క్రీమ్ వేసి ఇచ్చాడు మాకు. అవి కూడా బాగానే ఉన్నాయి. అవన్నీ తిన్నాము. నేను వీడియో తీసి ఊరుకుంటానేంటి, లోపల షాప్లోకి వెళ్ళి కూడా తీద్దామని చెప్పి వెళ్ళాను. ఇక ఐస్ క్రీమ్లు, ఫ్యామిలీ ప్యాక్, కోన్ ఐస్ క్రీమ్లు, సాస్లు, మిక్సీలు, జ్యూసులు కూడా అమ్ముతారు, కోలాలు కూడా అమ్ముతారు. ఇగో కళాయిలు చూడండి, నూనె ఫ్రెంచ్ ఫ్రైలు అవి ఏం చేయి. ఈ లోపల బర్గర్ చేస్తున్నాడు ఎవరికో. డ్రింకులు అవి 2 కలర్లు ఉన్నాయి చూడండి, బ్రౌన్ కలర్, బ్లూ కలర్. అవి కూడా ఎనర్జీ డ్రింకులు అంట, అవి కూడా అమ్ముతారు. ఇవన్నీ లోపలికి వెళ్ళి తీసాక మళ్ళీ బయటకు వచ్చి కోకోలు అన్నీ ఉండేవి, చిప్స్ ప్యాకెట్లు, డిస్కో గ్లాసులు, ఇవన్నీ తీసా. వాటర్ బాటిల్స్, మేమే 1 డజన్ వాటర్ బాటిల్ దాకా తాగాము. పిల్లల బుడగలు కూడా ఊది ఆడారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు బయట నుంచి. బిర్యానీ వచ్చినాక తింటున్నాం. 4 నాకు కుర్చీ వేసారు తెచ్చి, నేను కింద కూర్చోలేనని.